డియర్ టీమ్ మెంబర్స్, ఇక్కడ మనం చూస్తున్నాం 56 సిరీస్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్టెబిలైజర్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆ రెండు పోర్షన్స్గా మనం డివైడ్ చేసాము. ఒకటి వైట్ కలర్ స్ట్రిప్ వేసినాము, మరొకటి వైట్ కలర్ స్ట్రిప్ లేనటువంటిది. సో వైట్ కలర్ స్ట్రిప్ లేనటువంటి 4 హోల్స్లో ఈ పిన్ లాక్ చేసి మీరు ఇంప్లిమెంట్ని కానీ పైకి లేపినట్లయితే లోడ్ ఏర్పడి ఈ లోయర్ లింక్ పిన్ కానీ లేకపోతే లోయర్ లింక్ కావచ్చు, లేకపోతే లిఫ్ట్ ఆర్మ్స్ కావచ్చు, ఇరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎప్పుడు కూడా ఈ యొక్క ప్లేని మెయింటైన్ చేసుకునే విధంగా ఉంచండి. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ మనం పిన్ పెట్టి ఇంప్లిమెంట్ని కంప్లీట్గా లేపినప్పటికీ కూడా లోయర్ లింక్ పిన్ ఇరిగిపోకుండా ఉంటుందో ఇది మనం ఇక్కడ కంటిన్యూగా చూద్దాము. సో పిన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఈ పేపర్ని మనం ముందుకి మూవ్ చేసినప్పుడు ఇదంతా స్ట్రైట్గా ఒక గాలా ఏర్పడుతుంది, ఒక స్ట్రైట్ గాలా ఏర్పడుతుంది. సో ఈ గాలాలో మీరు ఈ యొక్క పిన్ని లాక్ చేసుకుని ఇంప్లిమెంట్ని లేపినట్లయితే ఈ విధంగా పిన్ వెనక నుంచి ముందుకి జరగడం జరుగుతుంది. దీని ద్వారాగా లిఫ్ట్ ఆర్మ్స్ మీద కానీ లోయర్ లింక్ పిన్ మీద కానీ లోడ్ పడకుండా ఉంటుంది. తద్వారా ఎటువంటి లోయర్ పార్ట్ బ్రోకెన్ అనేటువంటిది జరగదని చెప్పేసి ఈ యొక్క వీడియో క్లిప్లో మీకు తెలియపరచడం జరుగుతాము.